హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి డిజైనర్స్. ఇప్పుడు హై నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ పీస్ని ఐరన్ చేసుకుని నీట్గా కింద ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్తో మెజర్మెంట్స్ తీస్తున్నామండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫిట్టింగ్ అండి, తర్వాత డాట్స్ కోసం, తర్వాత మనకి మార్జిన్. ఈ 3 మార్కింగ్లు అయితే ప్రతి బ్లౌజ్కి ఇంపార్టెంట్ అండి. ఇవి ఇప్పుడు వచ్చేసి ఫిట్టింగ్ మార్క్ అండి. ఇది మనకి ఫిట్టింగ్ బ్లౌజ్లో ఫిట్టింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, స్టిచ్చింగ్ దగ్గర నుంచి పైకి వస్తే ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి మార్జిన్ కూడా ఎంత కావాలో చూసుకుని మార్జిన్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మిడిల్ పార్ట్ తీసుకోవాలి కదా మనం, బ్యాక్లో మిడిల్ పార్ట్ తీసుకుని డాట్ దగ్గర నుంచి మిడిల్ షోల్డర్కి ఇట్లా వీడియోలో పట్టుకున్నట్టు మనం బ్లౌజ్ని అయితే పట్టుకుని మార్కింగ్ వేయాలి. సాగకూడదండి అసలు, జస్ట్ పట్టుకున్నామా లేదన్నట్టు పట్టుకోవాలి. ఓకేనా? ఇలా మనకి ఇది ఫుల్ లెంత్ అనమాట. ఫుల్ లెంత్ తీసుకున్న తర్వాత మనం నెక్ తీసుకోవాలి కదా, మనకి బ్లౌజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ అన్నీ వేస్తున్నామండి. ఇలా 2 పార్ట్స్ చేసుకుని నెక్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా హై నెక్ కదా, మనకి కట్ షోల్డర్ ఎంత కట్ అవుతుందో చూసుకుని అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. షోల్డర్ అండి ఇది, ప్లస్ మార్జిన్తో పాటు మనం డ్రాయింగ్ వేసాం. ఇప్పుడు ఇలా బాక్స్లా చేసుకోవాలి. ఆమ్ హోల్ మనం తీయాలి కదా, ఆమ్ హోల్ చెక్ చేసుకోవడం కోసం ఇట్లా బాక్స్లో వేసుకుని ఇందులో మనం ఆమ్ హోల్ స్కేల్ ఉంటుందండి, స్కేల్ వాడి కూడా మనం అలా రౌండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హై నెక్ కదా, హై నెక్కి మెయిన్ పాయింట్ ఏంటంటే పైన షోల్డర్ నుంచి మనకి కట్ షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ హోల్ డౌన్ వరకు మనకి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇది వేయకపోతే హై నెక్ నిలబడి ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. మనం హై నెక్ కట్ చేసేటప్పుడు ఆమ్ హోల్ రౌండ్ ఎంతైతే ఉందో అంతే ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. ఇది కట్ షోల్డర్ వచ్చేసి 2.5, ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి 8 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్, ఆమ్ హోల్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. 30 సైజ్ బ్లౌజ్ అండి ఇది. సేమ్ ఇప్పుడు ఎలా ఉందో అలాగా మార్కింగ్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫిట్టింగ్కి ఒక న్యాచ్ అయితే పెట్టేసుకోవాలండి ఇక్కడే ఫస్టే. ఇప్పుడు మనం బ్యాక్లో డాట్ చేస్తాం కదా, చాలా ఈజీగా అర్థం అవటం కోసం ఇలా ఫిట్టింగ్ దగ్గరికి మిడిల్ చూసుకోవాలి. మిడిల్ చూసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని మనకి 3.5 ఇంచెస్ వరకు, అంటే ఇది అందరికీ ఒకేలా ఉండదండి, మనకి లెంత్ని బట్టి 3.5 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక న్యాచ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మనకి ఇచ్చిన మెజర్మెంట్ క్రాస్ కటింగ్గా స్ట్రైట్ కటింగ్గా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మేడం ఇచ్చిన బ్లౌజ్ అయితే మనకి క్రాస్ కటింగ్ అండి, క్రాస్ కటింగ్ కాబట్టి నేను పీస్ని క్రాస్గా వేసుకున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత +1 ఇంచ్, ఎందుకంటే మిడిల్ డాట్ స్టిచ్చింగ్ లోపలికే కావాలి కదా, 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇది మనకి చెస్ట్ లెంత్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి, చెస్ట్ లెంత్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఏం చేసామంటే క్రాస్ బెల్ట్ని మైనస్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాము. మిగతా అంతా బ్యాక్కి ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మనం చెస్ట్ లెంత్ ఇంకా హుక్స్ పట్టి లెంత్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ మనం మార్కింగ్ చేసుకోవాలి.
ఈ 3 డాట్స్ని కలుపుకోవాలి. ఇది ఫిట్టింగ్ మార్క్. ఇప్పుడు ఫ్రంట్ డీప్ ఎంత ఉందో చూసుకుని పైనుంచి మనకి ఆర్మ్ హోల్ దగ్గర మనం ఫ్రంట్లో డౌన్ తీస్తాం కదా, పైనుంచి 1 ఇంచ్, ఫిట్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వదులుకుని మిడిల్లో మనం ఇలా కొంచెం డౌన్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ డీప్ ఎంత ఉందో డీప్ చెక్ చేసుకోవాలి. పైనుంచి మార్కింగ్ వేసుకోవాలి డాట్స్. పైనుంచి 1 ఇంచ్ వదులుకుని మిడిల్ పార్ట్లో మిడిల్ డాట్ వస్తుందండి హుక్స్ పట్టీ దగ్గర. మనకి మిడిల్ డాట్ వచ్చేసి షోల్డర్కి మిడిల్ పార్ట్లో మిడిల్ డాట్ వస్తుంది. ఈ చంక దగ్గర డాట్ అయితే మనకి మిడిల్ డాట్ని బట్టి బేస్ అయి ఉంటుంది. మిడిల్ డాట్ వచ్చేసి 2 ఇంచెస్, హుక్స్ పట్టీ దగ్గర 2 ఇంచెస్, ఆర్మ్ హోల్ దగ్గర 3.5